ఏం చేసేది, మన టైం అలా ఉంది. ఏంటా పురుషత్వం? ఏంటి ఆయన ఎత్తురు మరకలు? ఫ్లైట్ లోంచి కింద పడ్డానంటే. ఫ్లైట్ లో నుంచా? ఒకటికి వెళ్దామని బాత్రూమ్ డోర్ తెరబోయి మెయిన్ డోర్ తెచ్చాను. టపక్కని కింద పడ్డాను. నా టైం బాగుండి కైలాసగిరి కొండ మీద పడ్డాను. అదే సముద్రంలో పడి ఉంటే నా బతికేమైండేది. రేయ్, ఏంట్రా ఫ్లైట్ లోంచి కింద పడ్డానని చెప్తున్నాడు? అరే పట్టడా, ఏంట్రా మెడ మీద రక్తం అయింది? రైలు పట్టాల మీద తలపెట్టి పడుకున్నాను బాబు. 4-5 రైళ్లు నా మెడ మీద నుంచి వెళ్ళిపోయా. రైళ్ళ? అవును, ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా రైలు అడుగుతున్నారు. వీళ్ళకి ఎవరు ఉద్యోగులు ఇచ్చారా ఏమిటో. రేయ్, ఈడేంట్రా 4-5 రైళ్లు మెడ మించిపోయినాయి అంటాడు? అక్కడ ఒకటి మనవైపు వస్తున్నాడా? కానీ వాడేం చెప్తాడు చూద్దాం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఓకే, ఎదుగా బెరగరు. ఏంటనా ఏం లేదు, ఏదో అడగబోయారు? ఏమి లేదు లేవయ్యా. లేదనా, షర్ట్కి ఎందుకు బురదైందని కదా అడగబోయారు. ఏం లేదనా, అలసిపోయి రోడ్డు మీద అలాగే పడుకుంటూ పోయాను.